ఈ స్టార్ గురించి ప్రతి మీడియా ఎదురు చూస్తుందండి. ఈవెన్ నేను కూడా బుల్లిరాజు అలియాస్ రేవంత్ కోసం. సంక్రాంతి స్టార్ అంటున్నారు అందరు, నిన్ను బుల్లిరాజు అంటున్నారు. నా పేరు బుల్లిరాజు. ఇదే సినిమానా ఫస్ట్ సినిమా? ఇంతకు ఫస్ట్ మూవీ. ఎట్లా చేసావు నాన్న అంత ఈజీగా? ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని. బాగా నాటి అల్లరి చేసేది ఎవరు? హీరోయిన్స్. కాస్ట్ చేస్తున్నారు అని మీకు ఎలా తెలిసింది? జనసేన క్యాంపెయినింగ్ చేశా. నిన్న ఒక 4 క్వశ్చన్స్ అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. నువ్వు ఐశ్వర్య రాజేష్ కి నువ్వు ఫేవరెట్ కాదు? ఫేవరెట్ కాదు. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశాను? అదే పవన్ కళ్యాణ్ గారి మూవీస్. 4 years. ఆయన మేనరిజం చేస్తాను. ఈజీగా. నువ్వు హీరో ఎక్కడ నన్ను పెట్టుకుంటావా హీరోయిన్ గా? చెప్పట్లా పోనీ మదర్ క్యారెక్టర్ పెట్టుకుంటావా? సరే చూద్దాం. అది అమ్మా. నమస్తే వ్యూస్. అసలు గత బుధవారం నుండి ఈ స్టార్ గురించి ప్రతి మీడియా ఎదురు చూస్తుందండి. ఈవెన్ నేను కూడా బుధవారం నుండి అసలు నేనే యాక్చువల్లీ భీమవరం వెళ్ళిపోదాం అనుకున్నాను బుల్లిరాజు అలియాస్ రేవంత్ కోసం. రేవంత్ ఇప్పుడు సుమన్ స్టూడియోలో ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పాపం లాక్కొని పీక్కొని తీసుకెళ్ళిపోతున్నారు అనమాట అందరూ. ఈ బుజ్జి పిల్ల అండి. బాగున్నా నాన్న? బాగుంది. అసలు ఆ సినిమా అంతా ఒక ఎత్తు అయితే సంక్రాంతికి నువ్వు అలా పుట్టుకొచ్చావు అనమాట. సంక్రాంతి స్టార్ నువ్వు. సంక్రాంతి స్టార్ అంటున్నారు అందరు నిన్ను. బుల్లిరాజు అంటున్నారు. బుల్లిరాజు అంటున్నారా? ఎంత బుద్ధిగా మాట్లాడుతున్నావు. టైర్డ్గా ఉన్నావా? పొద్దున్న ఇంటర్వ్యూస్ ఇచ్చావు. బాగున్నావా? హెల్తీగా ఉన్నావా? ఏ ఇష్టం నీకు బాగా తినడానికి? నాకు సీ ఫుడ్. సీ ఫుడ్ బాగా ఇష్టమా? మీ ఇంట్లో బాగా చేస్తారా? ప్రాన్స్ తింటావా బాగా? ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 5th. ఒక డైలాగ్ చెప్తావా? నేను కులికేస్తాను. అది కాదు, మా నాన్నకి వచ్చింది ఒకటే స్టెప్ అని ఇట్లా అన్నా. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి కదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయి. ఏంటి థియేటర్కి వెళ్ళి చూసావా నువ్వు? థియేటర్లో నేను పట్టుకొని అందరు లాగేలే? లేదు, బట్ ఎవరికి తెలియకుండా వెళ్ళి. ఎట్లా? మాస్క్ వేసుకున్నావు? మాస్క్ వేస్తే కనిపెట్టలేదు నిన్ను? కనిపెట్టారు. చాలా ఒక మాస్క్ పెట్టుకోవాలి. ఒక థియేటర్లో చాలా చుట్టుముట్టేశారు, చాలా క్రౌడ్ వచ్చారు. ఇప్పుడు దాకా ఎన్ని సెల్ఫీలు ఇచ్చావు? ఐ డోంట్ నో. చాలా ఇచ్చా. ఒక 10,000 20,000 ఇచ్చి ఉంటావా? అన్ని కాదు, ఇచ్చా. బట్ ఇక్కడ అక్కడ చాలా ఇచ్చా. నువ్వు బాగా డిసిప్లైన్? అల్లరి చేస్తావా? చేస్తా. బాగా అల్లరి చేస్తావా? ఎంతమంది మీరు సిబ్లింగ్స్? సిబ్లింగ్స్ కాదు, ఒక చెల్లి ఉంది. చెల్లి ఉందా? చెల్లి ఏ క్లాస్? చెల్లి యూకేజీ. నువ్వు? నేను 5th క్లాస్. ఇదే సినిమానా ఫస్ట్ సినిమా? ఇంతకు ఫస్ట్ మూవీ. ఎట్లా చేసావు నాన్న అంత ఈజీగా? నాకేంటంటే నాకు ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. మా అనిల్ సార్ ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఆ సీన్ ఇలా చేస్తే బాగుంటుందని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఆయన ఎట్లా చెప్తే నీకు అట్లా వచ్చేది? ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేవారు. పాప నువ్వు టైర్డ్ అయిపోయినావు. నువ్వు లేదు అంటున్నావు కానీ కళ్ళల్లో టైర్డ్నెస్ కనిపిస్తుంది. ఇంటర్వ్యూలు ఇచ్చే పొద్దున్న నుండి ఒక 4 ఇంటర్వ్యూస్ అండ్ మన సక్సెస్ మీట్ కూడా అయింది కదా. ఓకే, నేను కొన్ని అడుగుతాను, కొన్ని వర్డ్స్ చెప్తాను. నువ్వు అది ఎవరికి డెడికేట్ చేస్తావో సంక్రాంతి మూవీలో చెప్పు. రొటీన్గా క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఇంట్రెస్టింగ్గా ఉండదు కదా. కొన్ని వర్డ్స్ అయితే అది ఎవరికి డెడికేట్ చేస్తావో చెప్పు. బాగా నాటి అల్లరి చేసేది ఎవరు? హీరోయిన్స్. మీనాక్షి మ్యామ్ అండ్ ఐశ్వర్య మ్యామ్. వాళ్ళు బాగా అల్లరి చేస్తారా? వాళ్ళతో కూర్చొని తినేవాడు, లంచ్ చేసేవాడు. నీకు ఎవరు ఇష్టం బాగా? ఇద్దరులో? నాకు ఇద్దరు ఇష్టమే. నీతో ఎక్కువ ఎవరు ఆడుకునే వాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు? నాతో ఐశ్వర్య మ్యామ్ అండ్ మీనాక్షి మ్యామ్ బాగా అల్లరి చేస్తారు, బాగా ఆడుకుంటారు. నువ్వేంటి ఆట పట్టించావంటే? నేను అనిల్ రావిపూడి గారిని ఇంటర్వ్యూ చేశాను. సెట్లో బాగా మీ ముగ్గురు కలిసి అందరిని ఆట పట్టించేవాళ్ళంటే, అందరిని వెక్కిరించేవాళ్ళంటే నిజమేనా? ఎవరిని వెక్కిరించావు చెప్పు. ఎవరిని వెక్కిరించలా, ఆడుకునేవాళ్ళం. ఏమాట ఆడుకునేవాళ్ళు? కామెడీస్ చేసేవారు, జోక్స్. బాగా తిండిపోతే ఎవరు? బాగా తిండిపోతే ఎవరంటే ఎవరు లేరు. ఎవరు లేరా? ఎవరిని గమనిందా నేను. వాళ్ళతో కలిసి లంచ్ చేయలే నువ్వు? నేను తిన్నా, బట్ ఎవరితో ఎక్కువ ఏం తింటున్నారో నాకేం తెలుసు. తెలీదు నీకు? ఓకే. బాగా డిసిప్లైన్ ఎవరు? బాగా డిసిప్లైన్డ్ వెంకటేష్ సార్. అవునా? ఆయన ఎక్కువ అల్లరి చేస్తారు సెట్లో అని విన్నాను. లేదు లేదు,
ఒక డిసిప్లైన్ అల్లరి చేస్తారని విన్నాను. లేదు, అవసరమైనట్లు కోసమే మాట్లాడతారు, లేదా మాట్లాడ్డాయి. అసలు మాట్లాడరా? చాలా సైలెంట్గా ఉంటారు. ఓకే. ఆయన వర్క్ ఆయన చేసుకుంటారు, మన వర్క్ మనం చేసుకుంటాం. అవునా? యా. వెళ్ళావా వెంకటేష్ గారి ఇంటికి? వెళ్ళావా? హైదరాబాద్ వచ్చి వెళ్ళావా? ఇంతకుముందు వచ్చావా హైదరాబాద్? నిన్న నైటే వెళ్ళా. అవునా? యా. వెళ్ళి ఏమన్నారు వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళి? ఏమనలేదు వెంకటేష్ గారు. మీకు ఇప్పుడు మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఆ డైలాగ్ చెప్పించుకున్నారు. ఎవరెవరు ఉన్నారు అప్పుడు నువ్వు చేసేటప్పుడు? మహేష్ బాబు గారు అండ్ అనిల్ సార్. మహేష్ బాబు గారు ఉన్నారా నిన్న వెంకటేష్ గారి ఇంట్లో? ఓకే. అవును. మహేష్ బాబు గారు ఏమన్నారు? ఏమల్లా ఆయన ట్విట్టర్లో కామెంట్స్ పెట్టారు కదా, అది చూసి బుల్రాజుని తీసుకురమ్మన్నారంట. నిన్న అందుకే వెళ్ళా. నిన్న అది ఒక వెళ్ళి ఆయన కలిసి రావడానికి వెళ్ళా మహేష్ బాబు గారు. నీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా సెట్లో ఎవరైనా? ఇవ్వలేదా? నువ్వు ఇచ్చావా? మీ ఊరి దగ్గరే కదా జరిగింది షూట్ కాదా? లేదు, అరకు, కేరళ, తమిళనాడు. మరి నీ ఆడిషన్ ఎక్కడ జరిగింది? నా ఆడిషన్ హైదరాబాద్, దిల్ రాజు సార్ ఆఫీస్. నీకు ఎలా తెలుసు ఇక్కడ వాళ్ళు కాస్ట్ చేస్తున్నారు అని? మీకు ఎలా తెలిసింది? లేదు, నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓ మై గాడ్. అయితే నేను జనసేన క్యాంపెయినింగ్ చేశా. బామ్మో, నాన్న నీ వయసు ఎంత? 10 years? అయితే క్యాంపెయిన్ చేసావా? ఏం చేసావు? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్కి గ్లాస్కి వేయాలనేసి క్యాంపెయిన్ చేశా. అదేంటంటే అనిల్ సార్ అండ్ దిల్ రాజు సార్ చూశారు, అది బాగా వైరల్ అయింది అనమాట. వీడియో ఉందా నువ్వు క్యాంపెయిన్ చేసిన వీడియో? అది ఉంటే బాగా వైరల్ అయింది, అందరూ చూశారు. కొన్ని లక్షల్లో లైక్లు వచ్చింది, కొన్ని లక్షల్లో చూశారు. మిలియన్స్ అయిపోయింది ఒక 2-3 డేస్కి. 2-3 డేస్కి మిలియన్స్ అయిపోయింది. అయితే చూసి అనిల్ సార్, దిల్ రాజు సార్ చూసి పిలిచారు, ఆడిషన్ చేశారు, అన్నీ అయింది. దాని తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు కానీ బట్ జాయిన్ చేయలే. టైం సరిపోలేదు అనమాట. సినిమా దగ్గరకు వస్తుంది అనేసి ఇంకా జాయిన్ చేయాల. బట్ ఎలా చేస్తాను అనుకున్నారు, బాగా చేశా. వాళ్ళు పిలిపించారు నేను ఆఫీస్కి? వాళ్ళే కాల్ చేసి పిలిచిన తర్వాత ఏదో ఒక ఆడిషన్ చేసి యాక్ట్ చేసి చూపించమంటారు కదా. ఇప్పుడు సినిమాలో ఏమి ఇది యాడ్ చేయండి, అది యాడ్ చేయండి అని ఏం చెప్పాలా. బట్ దానికి ఇప్పుడు రాసుకున్న డైలాగ్సే చెప్పమన్నారు. ఓకే. ఇప్పుడు సినిమాలో చేసింది అప్పుడు వేరేగా ఉండే, ఇప్పుడు చాలా మటుకు చేంజ్ అయిపోయింది. అసలు ఆ డైలాగ్కి ఈ డైలాగ్కి అసలు ఇదే ఉండదు. అవునా? సంబంధం లేదు, చేంజ్ ఉంది బాగా. అది గుర్తుందా పాతది? అది లేదు, బట్ చాలా చేంజ్ ఉంటుంది దానికి దీనికి. నార్మల్ దాంట్లో బ్యాడ్ వర్డ్స్ ఏమి ఉండవు, దీంట్లో కొంచెం ఇది అంతే. అవును. ఇప్పుడు సెలవుల తర్వాత స్కూల్కి వెళ్ళావా? లేదు, ఇంకా హాలిడేస్ అవ్వాల. 20 నుంచి స్కూల్ అనమాట. ఎట్లుంటది నువ్వు స్కూల్కి అయితే? బుల్రాజ్ వెళ్ళినట్టే ఉంటుందా? ఏమో తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి. అవునా? నీ ఫ్రెండ్స్ ఫోన్ చేశారా? నా ఫ్రెండ్స్ ఎవరికి నంబర్స్ కానీ ఏమిలా, బట్ వాళ్ళకి తెలీదు. నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళ ఎవరికి ఫోన్ నెంబర్స్ గట్రా తెలీదు, అందుకే వాళ్ళకి కాల్ చేయాలి. అవునా? అమ్మ ఏమన్నారు? అమ్మ ఏమంటారు, ఏమల్లా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? నిన్న ఒక 4 questions అడుగుతా, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పకూడదు. ఓకే. రేవంత్ అలియాస్ బుల్లిరాజు బాగా యాక్ట్ చేస్తాడు, బాగా యాక్ట్ చేయడు. ఓకే. ఓకే. మీనాక్షికి అండ్ ఐశ్వర్య రాజేష్కి నువ్వు ఫేవరెట్ కాదు? ఫేవరెట్ కాదు. 2 2s are 5 కాదు. తప్ప ఆన్సర్ చెప్పాలి. ఓకే, సరే. 2 2s are 5. 10. ఓకే. అనిల్ రావిపూడి గారు నీకంటే జూనియర్? జూనియరేనా? కాదు అనాలిగా. లేదు, జూనియరే. నైస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అన్న ప్రాజెక్ట్స్ ఎవరైనా ఫోన్ చేశారా నీకు? చేశారు. వేరే సినిమాలు వాళ్ళు ఫోన్ చేశారా? ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసిన వాళ్ళు వెంకటేష్ గారు కాదు, మీ ప్రాజెక్ట్లో ఎవరు సంబంధించిన వాళ్ళు కాదు, ఇంకేదైనా యాక్టర్, ఇంకేదైనా ఎవరైనా హీరో నీకు ఫోన్ చేశారా ఇండస్ట్రీ నుండి బాగా చేసావు నాన్న అని చెప్పడానికి? లేదు. నీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అన్నావు కదా. పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ చిరంజీవి గారు. ఓకే. నీకు ఎప్పటి నుంచి ఇష్టం నాన్న?
నాకు ఎప్పటి నుంచో ఇష్టం. ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేశాను అదే పవన్ కళ్యాణ్ గారి మూవీస్? 4 years. ఆయన మేనరిజం చేస్తావా? అంతేనా? చిరంజీవి గారిది? చిరంజీవి గారిది అదే బట్ ఐడియా లేదు ఏంది కొంచెం. నువ్వు క్యాంపెయిన్ చేశానన్నావు కదా, ఎవరైనా చెప్పారా క్యాంపెయిన్ చేయాలి అని? నీకు అర్థమైంది అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, ఎంపీ అంటే, ఎమ్మెల్యే అంటే ఏంటి, వన్స్ ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకి ఏం చేస్తారు అవన్నీ తెలుసా? తెలుసు. ఎవరు చెప్పారు? ఇవన్నీ డాడీ చెప్పారు. డాడీ నేర్పిస్తారా అన్ని? నువ్వు డాన్స్ నేర్చుకున్నావా? క్లాసెస్కి వెళ్తావా రోజు? లేదు. నువ్వు క్లాస్లో ఫస్టా? అలా ఏమీ లేదు, బట్ పర్లేదు, మార్క్స్ బాగా వస్తాయి. Hope you all like this video. If you like this video, please do like, share and subscribe to our channel. And don't forget to click the bell icon to get all our latest updates.